ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కోటపల్లి మండల్ వరంపల్లి గ్రామంలో బహుజనుల 6వ జ్ఞానజాతర సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, నిర్వహణ కమిటీకి, బోరెంపల్లి గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ జేబీఎంలో ప్రత్యేకంగా మా గురువు గారు ఆల్గాం గ్రామం బోధిసత్వ సమాజ్ వ్యవస్థాపకులు దాగాం ఒలి హైదర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా అందరము ఈరోజు బహుజనుల జ్ఞానజాతర 3వ రోజు. ఫస్ట్ రోజు కూడా మేము వచ్చినాం, 3వ రోజు వచ్చినాం. అప్పుడు కూడా త్రిమూర్తులే ఎక్కువ కనబడ్డారు. ఇప్పుడు ఈ డే మొత్తం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే ప్రతిసారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది ఈ చైతన్యము జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి ఇచ్చిన చైతన్యమే నేను అనుకుంటాను. ఎందుకంటే మన గ్రామాల్లో జరిగే ఏ సభలు అయితే, నైట్ పూట ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో అందులోనూ వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా చాలా మంది చైతన్యం కోసం వచ్చిందో వాళ్ళు చెప్పిన మాటలు అసలు ఆ చిన్నపిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చాలా గమ్మత్తు అనిపించింది. చూసి మాట్లాడిండా, చూడక మాట్లాడిండా అది వేరే విషయం. బట్ ఏంటంటే ఒక మహనీయుని గురించి ఇప్పుడే తను ఒక స్టేజీని వాడుకున్నాడు అని చెప్పానంటే రేపు రాబో రోజుల్లో మంచి స్టేజ్ అయినకు దొరకబోతుందని నేను ఆశిస్తున్నా. ఇకపోతే ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకుందామా, లేకపోతే ఒక్కొక్కరిగా అందరినీ కలిపి మాట్లాడమంటారా? అది మీ ఛాన్స్. ఎవరికి నచ్చకపోయినా కూడా ఎక్కడో ఒకడ చేయలేకపోయింది, నేను దిగిపోతా. ఓకే, సరే. సావిత్రిబాయి పూలే గురించి మొదలు పెట్టుకుందామా? ఇక ఒక్కొక్కట. సరే, బుద్ధుని కానిచ్చేద్దాం. ఈ భారతదేశంలో పుట్టిన సిద్ధార్థ గౌతముడు అనే వ్యక్తి తను ఈ సమాజం గురించి తన రాజ్యాన్ని సైతం వదిలేసి జ్ఞానం పొంది ఈ సమాజంకు ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు గౌతమ బుద్ధుడు. తను ఒక రాగి చెట్టు కింద ఉండి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఈ భారతదేశానికి ఎంతో సర్టిఫికెట్ లేని సైంటిస్టు అని చెప్పంటే భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. అది ఎట్లా అంటే 2600 దాదాపు 80వ సంవత్సరం కావస్తుంది. అంటే క్రీస్తు కన్నా ముందు 600 సంవత్సరాల ముందే గౌతమ బుద్ధుడు ఈ భారతదేశానికి పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మొదలైన ఈ జ్ఞానము చిన్న చిన్నగా రావడానికి మనకి ఎంత టైం పట్టింది? దాదాపు 2680 సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మనము తన జ్ఞానాన్ని తీసుకొని ఒక్కొక్కరుగా కాశీరాం దాకా వచ్చినాం. నెక్స్ట్ మన లక్ష్యం ఏంటిది? నెక్స్ట్ మన లక్ష్యం ఏముండాలంటే ఇప్పుడు చేసే ఈ పోరాటంలో భారతదేశంలో బహుజనుల ఆశయాల గురించి కావచ్చు, మహనీయుల ఆశయాల గురించి కావచ్చు, దీంట్లో తెలియకుండా పోరాటం చేసేది ఏంటంటే ఆ పక్క పంట ఎవరి పోటు వస్తుందని తనలాట. ఇది ఇండైరెక్ట్, ఇది వాస్తవం. ఎందుకంటే చెప్పన్నా, మనం ఉన్నంత వరకు ఆ పక్కన పోటువే ఉండదు. ఈ సమాజానికి ఏం చేసినామనేది తెలియదు. కానీ మనం చేసే మంచి పనులు, ఈ సమాజానికి అవసరమైన విషయాలు మనం చెప్పుకుంటూ పోతే దాని ఫలితం అనేది అక్కడ ఫోటో రూపంలో ఉంటుంది. సరే, ఇక అదంతా చెప్పుకుంటూ పోతే అది ఇప్పుడు ఒడిచేది కావదు కాబట్టి ఇంకా కొంచెం ఒక స్టెప్ కిందికి దిగుదాం. అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసి రాజ్యం ఏలినటువంటి ఒక గొప్ప యోధుడు. తనేం చేసిండో
ఈ సంపుకుంటా పోతే ఈ సమాజం ఎక్కడ ఉంటుంది, నేనెట్లా రాజును కావాలరా బాపు అని చెప్పని కత్తులు పక్కకు పడేసి తను కూడా బుద్ధిజంలో ఏమున్నదని గమనించి ఆ కత్తులను పక్కకు పట్టేసి ఈ సమాజం గురించి అవన్నీ పక్కకు పెట్టి మంచి చేయడానికి ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఇప్పుడున్న ఈ గొప్ప వ్యక్తులే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. వాళ్ళు ఏం చేసిండ్రా అని చెప్పనంటే అప్పుడు నడిచిన వ్యవస్థ ఇప్పుడు చెప్పడానికి మనకు అవకాశం లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కావచ్చు ఎక్కడ కావచ్చు మనకి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. దాన్ని కూడా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము బాధపడకుండా మన వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి, వాళ్ళని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో అన్ని రకాలుగా ఆలోచన చేసి పోతాంది. ఎందుకంటే ఇక్కడ శత్రుత్వాలు ఒకరికొకరికి గెట్టు పంచాదులు ఏం లేవు, మాటల యుద్ధం లేవు, సాధించేది లేదు, సంపాదించేది లేదు. ఇక్కడ జ్ఞానాన్ని పంచే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక పేరు ఏం పెట్టిందంటే సావిత్రిబాయి పూలే వేదిక. సావిత్రిబాయి పూలే వేదిక అంటే ఒక చదువుకే చదువుల తల్లి అయినటువంటి ఒక గొప్ప మాతృమూర్తి. అంటే ఈ సమాజం గురించి పిల్లలను సైతం ఇంతకుముందు మన భూమిపుత్ర సార్ చెప్తున్నట్టుగా ఈ సమాజం గురించి పిల్లలను సైతం వద్దనుకున్న ఒక గొప్ప వ్యక్తులు. ఏ స్త్రీ కాదనుకుంటుంది తల్లితనాన్ని, ఏ స్త్రీ కాదనుకుంటుంది అంత గొప్ప ప్రకృతి ధర్మాన్ని. కానీ వాళ్ళు ఎందుకు కాదనుకున్నారంటే ఒకవేళ పిల్లలు గింట ఏదుంటే ఈ సమాజం మీద పెట్టే దృష్టి గింట పిల్లల మీదకి మళ్ళినట్టయితే ఈ సమాజానికి మనం సేవ చేయలేకపోతాము, ఈ పిల్లలకు చదువు అందలేకపోతుంది. కాబట్టి మనకు పిల్లలు వద్దనుకున్న గొప్ప వ్యక్తులు అందరమే ఈరోజు వాళ్ళ పిల్లలుగా ఈ వేదిక మీద కూర్చున్నామని నేను అనుకుంటున్నా. కానీ ఇంకొక 200 ఏళ్ళు కిందికి వద్దాం. వీళ్ళని గురువులుగా భావన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళకు ఆయనకు సంబంధం లేదు. ఓ 200 సంవత్సరాల కిందనే వాళ్ళు ముందే పుట్టేసిండ్రు. వాళ్ళకు చదువు చెప్పింది కాదు, కానీ నేర్చుకున్న జ్ఞానము ఆ పోరాట పటిమ ఏదైతే ఉన్నదో, ఈ సమాజానికి ఏదైతే మేలు చేయాలనే ఒక ఆలోచన ఉన్నదో వాటినన్నిటిని కలబోసుకొని తను నిర్ణయం తీసుకొని తను గురువుగా ప్రకటన చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అక్కడ వాళ్ళేమో పిల్లలు కాదనుకున్నారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భార్య ఈ సమాజం గురించి నలుగురి పిల్లల్ని సైతం కోల్పోయి ఈ సమాజానికి భారత రాజ్యాంగాన్ని అందించడానికి గల కారణము తన భార్య రమాబాయి అంబేద్కర్ గారు. ఎంత గొప్ప త్యాగంలే. మనం ఇయ్యాల మన ఇంట్లో ఒక పాపో ఒక బాబో ఇంట ఏదన్నా జ్వరం వచ్చి ఉన్నట్టయితే మన మీద పట్టణం పోయి ఏదన్నా పని మీద ఉన్నట్టయితే 4 రోజులు రాకపోతే మంచాల గింట పండి ఉన్నట్టు ఏదుంటే ఇంటి వల్ల మాటలతోటే మనము సగము చచ్చిపోయేంతగా బాధ అనిపిస్తుంది. అట్లాంటిది ఈ సమాజం గురించి నలుగురు పిల్లల్ని కళ్ళ ముందర కోల్పోతుంటే ఆ గుండె ధైర్యం ఎట్లాగింది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈ సమాజం గురించి ఎవరు పనిచేసిండ్రు? వాళ్ళు ఎందుకు కోల్పోవాలి? అది పోనీలే, ఆ సమాజంలో 1,00,000 రూపాయల సాలరీ సైతం వద్దనుకున్న గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకవేళ గింట తన గింట స్వార్థమే ఉన్నట్ట ఏదుంటే, ఆ 1,00,000 రూపాయల గింట తన ఆశించి పని చేసుకున్నట్ట ఏదుంటే, ఈ రోజు భారతదేశం బాబాసాహెబ్ కాళ్ళ ముందట కూర్చొని అయ్యా ఈ దేశాన్ని కాపాడవలసింది నువ్వే అని చెప్పని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు చెప్పాలా? వీరిలా ఇప్పుడు ఉన్నది ఏంది రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ దేశంలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనేది తెలుసు కదా, ఏం జరుగుతుందో మనకు అర్థమే కదా. కానీ తను ఎక్కడ పైసకు లొంగలే. అందుకని మహనీయుల ఆశయాల గురించి మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి, చదువు ఎంత విలువైందో చెప్పాలి, మన సంతకం ఎంత విలువైందో చెప్పాలి,
మన సంతకము ఆటోగ్రాఫ్గా మారాలి. మన సంతకం అనేది ఆటోగ్రాఫ్గా మారాలి. మనం ఏ స్టేజ్ మీద అయితే ఎక్కుతామో దిగిపోగా నీ సంతకం కావాలి, నీ ఆటోగ్రాఫ్ కావాలి అని అంతగా ఎదగాలి. అక్షరం మన చేతుల్లో ఉన్నది, అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. నిర్లక్ష్యము ఏ క్షణము చేయకుండా పిల్లల చదువు కోసం ఆహారనిష్టలో కష్టపడి అయినా కూడా ఈ పిల్లల తలరాతలు మీరే రాసుకోండి బిడ్డ అని చెప్పని వాళ్ళ చేతులు వాళ్ళ నేర్చి మీద పెట్టి మేమున్నామనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ విషయాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఎవరైతే చేయలేపుతలేరు, కాకపోతే ఎక్కువ ఇచ్చాను సరే.